హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అశూరెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అశూరెడ్డి చేసినటువంటి ఉదంతానికి సంబంధించి ఏదో ఆమె తెలియకుండా చేసింది అని అనుకున్నాం, కానీ ఆమె తెలిసే ఆయన్ని ట్రాప్ చేసి దాదాపు 10 కోట్ల రూపాయలు లాగేసింది అనేది ఆమె మాటల్లోనే ఒక ఆడియో లీక్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ధర్మేందర్తో మాట్లాడుతున్నటువంటి ఆ ఆడియో లీక్ ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా దీంట్లో అశూరెడ్డితో పాటు వాళ్ళ అక్క లేదా ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారని మాత్రం అనిపించింది. బట్ అనూహ్యంగా ఇంకొన్ని పేర్లు కూడా ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి ఆడియో విందాం, ఆ తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. మళ్ళీ ప్రవీణ్ అక్క ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటారా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వే పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతున్నా, మే వరకు నేను డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు. ఇదనమాట. అంటే 2018 నుంచి ఇప్పటి వరకు సాగినటువంటి వీళ్ళ ప్రేమాయణం ఇప్పుడు గొడవలకు దారితీసింది. అది కూడా నార్మల్గా ఉంది, మన అందరికీ తెలిసిందే. ఎవరైనా ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే ఆడపిల్ల తరపు నుంచి కట్నం ఇస్తారు అని. బట్ ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారంటారు కదా, ఆ టైపులో ధర్మేందర్ అనేటువంటి వ్యక్తి అశూరెడ్డిని డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా బ్రతిమాలిందా, బామాలిందా, భయపెట్టిందా, వేరే ఏమన్నా ఇంకొకటి చూపించిందా, హీరోయిన్గా ఆఫర్లు వస్తానే నేను పలానా సినిమాలో చేసేస్తానని చెప్పిందా, ఏం చెప్పిందో ఏంటో తెలియదు. దాదాపు బంగారం 5 కోట్ల రూపాయలు, 5 కేజీల బంగారం అంట. 5 కోట్లు కదా, 5 కేజీల దగ్గర బంగారం అంట. లగ్జరీ షాపింగ్స్ అట, విల్లాస్ కొనిపించుకుందంట, లగ్జరీ కార్లు కొనిపించుకుందట, ఫ్లైట్ టికెట్లు, దాదాపు 1.5-2 కోట్ల రూపాయల షాపింగ్ కూడా చేసిందట. ఇవన్నిటి గురించి ఆయన తండ్రి చాలా క్లియర్గా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఇచ్చాడు. అన్నీ కూడా లీగల్గా వైట్ మనీనే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మళ్ళీ అనూహ్యంగా దీంట్లో కొత్త పేర్లు వినపడుతున్నాయి. వేణుస్వామికి సంబంధించి, అశూరెడ్డికి సంబంధించినటువంటి ఆ పూజలు, ఆ కార్యక్రమాలకి సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే వెనకాల ఉండి వేణుస్వామి అండ్ ఇంకొకళ్ళ పేరు, వాళ్ళ భార్య ఎవరో సంథింగ్, వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అశూరెడ్డి ఆడియో ద్వారా మనకైతే వస్తున్నాయి. సో మొత్తానికి మరి అసలు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది? 1.5 కోటి అంటే 1.5 నేను ఇస్తాను మే నెల కల్లా, అంటే నెక్స్ట్ మంతే, నెలలో 1.5 కోటి ఇస్తా. ఆ తర్వాత మిగతా అంటే ఇంకా దాదాపు 8.5 కోట్లు లేదా 8 కోట్లు అనుకోండి. ఆ 8 కోట్ల రూపాయలు నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇస్తా. ఆలోచించండి. ఇక్కడ మరి అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య క్రాషెస్ అనేది పక్కన పెడితే, ఏ రకంగా అంటే దాదాపు 2018 నుంచి 2025-26 వరకు వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాలు, అంతేనా? 7 నుంచి 8 సంవత్సరాలు, దాదాపు సంవత్సరానికి 1 కోటికి పైగా ఒక వ్యక్తి నుంచి ఆమె తీసేసుకుందంటే ఆలోచించాలి. ఏ రకంగా వాడుకుని ఉంటుందో, ఏ రకంగా వాళ్ళని ఇంత దారుణంగా ఇన్ని కోట్ల రూపాయలు ఒక ప్రేమ పేరుతో ఆ అబ్బాయి దగ్గర నుంచి లాగేసుకుందంటే ఆలోచించండి. ఆ అబ్బాయి ఇంకొక పెళ్లి చేసుకోవాలా, ఇంకొక రిలేషన్లో కూడా లేదంట, పైగా ఈమె వెనకాలే తిరిగాడట. అంత దారుణమైనటువంటిది ప్రేమ పేరుతో ఎలా చేశారో, పైగా ఎలా బెదిరిస్తున్నారో చూసారా? ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. అయినా కాదు నువ్వు ఇంకా ఒప్పుకోను, నువ్వు వెళ్తాను అది అంటే నేను కూడా హెరాస్మెంట్ కేసు పెడతా అంటే చూసారా? నిన్ను నమ్మి ప్రేమ పేరుతో ఇష్టానుసారం ఆయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తికి తిరిగి ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే
ఆయన మీద కేసులు పెడతానని అనిపించుకోవటం. ఎంత బాధపడి ఉంటాడో నాకు తెలిసి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా సరే కొత్త ట్విస్ట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వేణుస్వామి గోల్లో పడింది. వేణుస్వామి వెనకాలుండి ఏం పూజలు చేపించి ఏ రకంగా బయటకు తీసుకొస్తారనేది పక్కన పెడితే, ఇప్పుడు వేణుస్వామి ఇద్దరి మధ్య మీడియేటర్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఆశూరెడ్డి పెద్దరికం వహిస్తారు వేణుస్వామి అని చెప్తుంది. మరి ఏం చేస్తారు వేణుస్వామి అనేది కూడా చూడాలి. మరి అన్ని పూజలు చేసి అందరి జాతకాలు చెప్పేసేటువంటి వేణుస్వామి ముందే మరి ఇలా నాన్ బెయిలబుల్ కేసులు పడతాయని చెప్పి ఆశూరెడ్డికి చెప్పలేదా అనేది కూడా కొంతమంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.